నాగరాపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో నిన్న జరిగినటువంటి సంఘటన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడ పారిశుద్ధ్యం సరిగా లేదని, లేదా తాగిన పాలు వల్ల అనారోగ్యం పాలయ్యారు పిల్లలు అని 2 పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. మిగతా వాళ్ళకి పరీక్షలు చేశారు. 2 పిల్లలు కూడా నార్మల్ గానే ఉన్నారు. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇటువంటి సంచలనాత్మక విషయాలు, ఎందుకంటే చిన్న బిడ్డల్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఏదో జరిగిందంటే మనందరికీ భలే బాధేస్తుంది. చాలా సున్నితమైన అంశం. దీన్ని అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది పాల వల్ల అయి ఉండొచ్చు, పారిశుద్ధ్యం లేక సరిగా లేకపోకుండా అయి ఉండొచ్చు, లేదా చుట్టుపక్కల పరిస్థితులు ఏదైనా అయి ఉండొచ్చు, లేదా పిల్లలు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే డాక్టర్లు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ పిల్లలు మాత్రమే కాదు, ఊర్లో అందరి పిల్లల్ని చెక్ చేయమని చెప్పాం. అక్కడ ఏదన్నా సరే అంటువ్యాధి ఏమైనా ప్రబలి ఉందా, లేదా మిగతా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాం. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, నార్మల్ గా ఉంది. కంగారు పడాల్సిన అవసరం ఎవరికి కూడా కంగారు పడాల్సిన పని లేదు. అన్ని సక్రమంగా జరిగేలాగా వెంటనే చర్యలు తీసుకుంటాం. చాలా మందికి ఓన్లీ పాల వల్లే జరిగిందని చెప్పేసి చాలా మంది విద్యార్థులు చెప్పారు సార్. ప్రచారం అలా జరిగింది. నిజాలు తెలుసుకోవాలి. ఆ పాలకు సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకున్నాం. నిజంగా పాల వల్ల జరిగిందా, లేదా పాల కాకుండా మిగతా ఏదైనా కారణాలు ఉన్నాయని కూడా 1-2 రోజుల్లో పూర్తి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. నేను పిల్ల వామిటింగ్స్ కానీ, ఆ బ్లడ్ కల్చర్స్ కానీ అవన్నీ కూడా తీసుకొని ఉన్నారు. సైంటిఫిక్ గా మనము చూసి చెప్పాలి. దాన్ని తొందరపడి మనం ఏదంటే నిర్ణయానికి రాలేము. ప్రాథమికంగా ప్రచారం మాత్రం పాల వల్ల జరిగిందనే ప్రచారం జరిగింది. అది అంటే ఊర్లో నా అనుమానం ఏంటంటే ఈ కేవలం అది సైట్ పంపిస్తాం సార్. అది చిన్న అంటే కొంచెం వర్షం పడినా వాటర్ ఉండిపోతుంది సార్. కాబట్టి వెంటనే సెంటర్ కూడా షిఫ్ట్ చేస్తున్నాం సార్. వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఏమైనా పర్సనల్ హైజీన్ లేకపోవడం వల్ల కూడా ఇష్యూ ఉద్దేశం ఉంటే మేము వెంటనే షిఫ్ట్ కూడా చేస్తున్నాం సెంటర్. వేరే దానికి పంపిస్తాం. ముందు ఆ పిల్లలు కూడా రెడీగా ఉన్నారని చెప్పారు సార్ డాక్టర్ గారు. ఇవ్వాలి సార్. మీరు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? అన్ని జాగ్రత్త చూసుకోవాలి కదా. ఊరికే ఆడ చేసి వచ్చి గొడవయ్యారు కదా. రాజకీయ నాయకులు ముందు చూసుకోవాలి కదా. మంచి ప్లేసులు అవి చూసి సెట్ చేసుకొని కదా హెల్ప్ చేయాలి కదా టీచర్లకి. నాగలాపురం గ్రామంలో సారీ అయ్యో నాగరాపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో నిన్న జరిగినటువంటి సంఘటన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడ పారిశుద్ధ్యం సరిగా లేదని, లేదా తాగిన పాలు వల్ల అనారోగ్యం పాలయ్యారు పిల్లలు అని 2 పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. మిగతా వాళ్ళకి పరీక్షలు చేశారు. 2 పిల్లలు కూడా నార్మల్ గానే ఉన్నారు. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇటువంటి సంచలనాత్మక విషయాలు, ఎందుకంటే చిన్న బిడ్డల్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఏదో జరిగిందంటే మనందరికీ భలే బాధేస్తుంది. చాలా సున్నితమైన అంశం.
దీన్ని అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది పాల వల్ల అయి ఉండొచ్చు, పారిశుద్ధ్యం లేక సరిగా లేకపోకుండా అయి ఉండొచ్చు, లేదా చుట్టుపక్కల పరిస్థితులు ఏదైనా అయి ఉండొచ్చు, లేదా పిల్లలు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే డాక్టర్లు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ పిల్లలు మాత్రమే కాదు, ఊర్లో అందరి పిల్లల్ని చెక్ చేయమని చెప్పాం. అక్కడ ఏదన్నా సరే అంటువ్యాధి ఏమైనా ప్రబలి ఉందా, లేదా మిగతా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాం. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, నార్మల్ గా ఉంది. కంగారు పడాల్సిన అవసరం ఎవరికి కూడా కంగారు పడాల్సిన పని లేదు. అన్ని సక్రమంగా జరిగేలాగా వెంటనే చర్యలు తీసుకుంటాం. చాలా మందికి ఓన్లీ పాల వల్లే జరిగిందని చెప్పేసి చాలా మంది కొంతమంది విద్యార్థులు చెప్పారు సార్. ప్రచారం అలా జరిగింది. నిజాలు తెలుసుకోవాలి. ఆ పాలకు సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకున్నాం. నిజంగా పాల వల్ల జరిగిందా, లేదా పాల కాకుండా మిగతా ఏదైనా కారణాలు ఉన్నాయని కదా 1-2 రోజుల్లో పూర్తి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. నేను పిల్ల వామిటింగ్స్ కానీ, ఆ బ్లడ్ కల్చర్స్ కానీ అవన్నీ కూడా తీసుకొని ఉన్నారు. సైంటిఫిక్ గా మనము చూసి చెప్పాలి. దాన్ని తొందరపడి మనం ఏదంటే నిర్ణయానికి రాలేము. ప్రాథమికంగా ప్రచారం మాత్రం పాల వల్ల జరిగిందనే ప్రచారం జరిగింది. అది అంటే ఊర్లో నా అనుమానం ఏంటంటే ఈ కేవలం 2-3 పిల్లలకి మాత్రమే కాదు, ఊర్లో మిగతా పిల్లలకి ఏమైనా సమస్య ఉందా అని ఇప్పుడు ఎగ్జామిన్ చేశాను. డాక్టర్లు పోయినారు ఆల్రెడీ గ్రామానికి. ఊర్లో అందరి పిల్లల్ని, పెద్దవాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేస్తారు. ఒక అంచనాకు 1-2 రోజుల్లో వచ్చేస్తాం. ఇప్పుడైతే హాస్పిటల్ 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. చాలా మంది ఇంకా ఊర్లోనే అక్కడే చూపించుకొని చాలా మంది పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా జ్వరాలు ఉన్నాయని, ఒంట్లో బాగలేదనే సమాచారం వస్తోంది. విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.